ఎగిరిన రాకెట్ను దించి వలలో ఒడిసిపట్టి ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇదే చేసి చూపించింది చైనా. అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక విజయాన్ని అందుకుంది. పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో కొత్త మైలురాయి అధిగమించింది. రీయూజ్ రాకెట్ బూస్టర్ను విజయవంతంగా తిరిగి భూమిపై ల్యాండ్ చేయించింది. అసలు అది ఎలా సాధ్యమైంది? చైనా ప్రయోగాలు ఎలా సాగాయి? డ్రాగన్ సాధించిన ఈ పురోగతి ఎందుకంత కీలకం? అమెరికా కనిపెట్టింది, చైనా అమలు చేస్తుంది. చైనా అంతరిక్ష చరిత్రలో అద్భుత విజయం. రీయూజ్ రాకెట్ టెక్నాలజీలో ముందడు. రాకెట్ బూస్టర్ ను తిరిగి దక్కించుకున్న చైనా. సముద్రంలోకి వలలో రాకెట్ ను దింపిన చైనా. ఇలాంటి ఘనత ప్రపంచంలోనే తొలిసారి. చైనా సాధించిన విజయమేంటి? ఎందుకు స్పెషల్? స్పేస్ ప్రయోగాల్లో చైనా యుఎస్ కోల్డ్ వార్ తప్పదా? అంతరిక్ష చరిత్రలోనే చైనా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో ప్రత్యేక వల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చిన రాకెట్ తొలి దశ బూస్టర్ ను ఒడిసిపట్టింది. ఈ ఘనత ద్వారా పునర్వినియోగ రాకెట్ బూస్టర్ సాంకేతికతలో కొత్త అధ్యయనానికి చైనా తెరతీసింది. స్పేస్ ఎక్స్ తరహాలో తన లాంగ్ మార్చ్ 10B రాకెట్ మొదటి దశను సముద్రంలోని ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ పై విజయవంతంగా ల్యాండ్ చేసింది. చైనా ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్ 10Bను హైనాన్ కమర్షియల్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించారు. సుమారు 6 నిమిషాల తర్వాత రాకెట్ తొలి దశ, రెండో దశ నుంచి విడిపోయిన బూస్టర్లు నియంత్రిత పద్ధతిలో సముద్రంలో ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్ పై ఉన్న వలలో ల్యాండ్ అయ్యింది. ఇలా ఒక రాకెట్ బూస్టర్ ల్యాండ్ కావడం ప్రపంచంలోనే తొలిసారి. మామూలుగా అయితే సముద్రంలో తేలియాడే వలపై రాకెట్ ను ఖచ్చితంగా దించడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. గాలి వేగం, సముద్ర అలలు, రాకెట్ వేగం, దిశ లాంటి అంశాలు రాకెట్ ల్యాండింగ్ పై ప్రభావం చూపిస్తాయి. చాలా నియంత్రిత పద్ధతిలో రాకెట్ ను దించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో చైనా సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉంది. ఈ సాంకేతికతను అమెరికా కనిపెడితే ఇప్పుడు చైనా అమలు చేస్తుంది. మామూలుగా అయితే రాకెట్ ప్రయోగాల తర్వాత తొలి దశ బూస్టర్లు సముద్రంలో పడిపోతాయి, లేదంటే ఉపయోగం లేకుండా పోతాయి. అయితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని మళ్లీ ఉపయోగించడం కారణంగా ఉపగ్రహాల ప్రయోగ ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు భవిష్యత్ అంతరిక్ష మిషన్స్ మరింత తక్కువ వ్యయంతో నిర్వహించే అవకాశం ఉంటుంది. రాకెట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి కావలసిన శక్తిని రాకెట్ బూస్టర్లు అందిస్తాయి. రాకెట్ బూస్టర్ మండి లిఫ్ట్ ఫోర్స్ ను అందిస్తాయి. ఇవి కొంత దూరం వెళ్లిన తర్వాత రాకెట్ నుంచి విడిపోతాయి. ఇలా వేరైన బూస్టర్లను పారేయకుండా మళ్లీ ఉపయోగించేలా సేకరించగలడమే చైనా ప్రయోగ లక్ష్యం. ఇందులో ఇప్పుడు సక్సెస్ అయింది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి సంస్థల దగ్గర మాత్రమే ఇలాంటి టెక్నాలజీ ఉంది. అయితే ఇప్పుడు చైనా వాటి సరసన చేరబోతుంది. 2015 డిసెంబర్ స్పేస్ ఎక్స్ తన ఫాల్కన్ 9 రాకెట్ ను విజయవంతంగా ల్యాండ్ చేయగా, 2025 నవంబర్లో బ్లూ ఆరిజిన్ తన న్యూ గ్లెన్ రాకెట్ ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంగ్ మార్చ్ 10A ద్వారా చైనా తొలి ప్రయత్నం చేసింది. ఆ ప్రయోగంలో బూస్టర్ కంట్రోల్ గా కిందికి దిగిన రికవరీ ప్లాట్ఫామ్ సమీపంలో సముద్రంలో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పొరపాట్లను గుర్తించి మళ్లీ ప్రయోగం నిర్వహించారు. ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది. తక్కువ భూమి కక్షలో కనీసం 16 మెట్రిక్ టన్నుల బరువును లాంగ్ మార్చ్ 10B మోసుకెళ్తుంది. మామూలుగా దీన్ని స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 తో కంపేర్ చేస్తారు. అయితే ఫాల్కన్ 9 లాగా ల్యాండింగ్ ప్యాడ్ మీద సెల్ఫ్ గా చైనా రాకెట్ దిగదు. రాకెట్ కు అమర్చిన ప్రత్యేక హుక్ల సాయంతో సముద్రంలో తేలియాడే వేదికపై ఏర్పాటు చేసిన వలలాంటి నిర్మాణంలో సురక్షితంగా దిగుతుంది. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇప్పుడు చైనా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అటు చంద్రుడిపై మానవుడిని దించే ప్లాన్ లో డ్రాగన్ కంట్రీ ఉంది. దీనికోసం లాంగ్ మార్చ్ 10 రాకెట్లను డెవలప్ చేస్తుంది. ఈ రికవరీ టెక్నాలజీ విజయవంతం కావడంతో భవిష్యత్తులో చంద్ర యాత్రలు మరింత సులభంగా మారే అవకాశాలున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో చైనా క్రియేట్ చేసిన చరిత్ర సాంకేతిక రంగాల్లో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా కనిపెట్టేది, చైనా మార్కెట్ చేసేది, ప్రపంచమంతా అనుసరించేది. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ సాధించిన విజయం ఈ లెక్కలన్నింటినీ సరి చేయబోతోందా?
ఈ ఒక్క విజయం భవిష్యత్తు ప్రయోగాలను ఎలాంటి మలుపు తిప్పే ఛాన్స్ ఉంది? అమెరికా చైనా మధ్య ఇక కోల్డ్ వార్ ఖాయమా? అమెరికా చైనా మధ్య రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోల్డ్ వార్ ఖాయమా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ సాధించిన కేవలం ఒక్క రాకెట్ విజయం మాత్రమే కాదు, అంతకు మించి గత 3 దశాబ్దాలుగా ప్రపంచ సాంకేతిక రంగంలో ఒక అనధికారిక వ్యవస్థ కొనసాగుతుంది. అమెరికా కొత్త ఆవిష్కరణలు చేస్తుంది, చైనా వాటిని భారీ స్థాయిలో తయారు చేస్తుంది, మిగతా ప్రపంచం వాటిని వినియోగిస్తుంది. ఇప్పుడు ఆ సమీకరణ వేగంగా మారుతుంది. ఏఐ, అధునాతన సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, వాణిజ్య అంతరిక్ష రంగం లాంటి కీలక విభాగాల్లో అమెరికాకు సమాంతరంగా సొంత ఆవిష్కరణ వ్యవస్థను నిర్మిస్తుంది చైనా. 1990 నుంచి కొనసాగుతున్న అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని సవాలు చేసే స్థాయికి చేరుకుంటుంది. అలా అని అమెరికాను చైనా అధిగమించిందా అంటే కాదు, ఆ ప్రయత్నాల్లో మాత్రం ఉంది. ఇప్పుడు రాకెట్ ప్రయోగంతో చెప్తుంది అదే. అమెరికాకు సమానంగా ఉండేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అన్ని రంగాల్లోనూ ఇదే ధోరణితో కనిపిస్తుంది. ఏఐలో పెద్ద మోడళ్లు, భారీ డేటా సెంటర్లు, లక్షల కోట్ల పెట్టుబడుల చుట్టూ అమెరికా తిరుగుతూ ఉంటే, చైనా మాత్రం తక్కువ వనరులతోనూ అత్యుత్తమ ఏఐ మోడల్స్ క్రియేట్ చేయొచ్చని డీప్ సీక్ తో ప్రూవ్ చేసింది. సెమీ కండక్టర్లు, ఈవీల్లోనూ ఇదే ధోరణిలో కనిపించింది డ్రాగన్. అమెరికా ఆంక్షలు చైనా ఏఐ అభివృద్ధిని అడ్డుకుంటాయని అనుకున్నారంతా. కట్ చేస్తే స్వదేశీ చిప్ల అభివృద్ధి వైపు చైనా వేగంగా నడిచింది. ఇక సాఫ్ట్వేర్ ఆధారిత డ్రైవింగ్ అనుభవంపై టెస్లా దృష్టి పెడితే, తక్కువ ఖర్చుతో భారీ ఉత్పత్తి, సమర్థవంతమైన తయారీ వ్యవస్థ ద్వారా ప్రపంచ మార్కెట్లో చైనా కంపెనీ BYD ఆధిపత్యం సాధిస్తుంది. ఇక అమెరికాలో టెక్ కంపెనీల విజయాన్ని మార్కెట్ విలువతో కొలుస్తారు. చైనాలో మాత్రం కంపెనీల విజయాన్ని ఎంత వేగంగా ఉత్పత్తి చేయగలవు, ఎంత తక్కువ ఖర్చుతో ప్రపంచ మార్కెట్ను చేరుకోగలవు అన్న దానితో కొలుస్తారు. బ్యాటరీలు, ఈవీలు, డ్రోన్లు, సోలార్ ప్యానెల్స్, హై స్పీడ్ రైళ్లు, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాల్లో చైనా ఒకేసారి బలమైన పోటీదారుగా మారింది. అమెరికాతో ఢీ అంటుంది. ఇకటు ఒక శక్తివంతమైన అంతరిక్ష దేశంగా తమను తాను నిలబెట్టుకోవాలని కొన్నేళ్లుగా డ్రాగన్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు లాంగ్ మార్క్ 10 GB సక్సెస్ తో ఆ దిశగా కీలక అడుగు వేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా తర్వాత ప్రపంచంలో ఇప్పుడు 2 శక్తివంతమైన సాంకేతిక వ్యవస్థలు ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ఎవరు అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు అనేది ఇప్పటి వరకు కీలకం. అయితే ఇప్పుడు మాత్రం ఎవరు వేగంగా తయారు చేస్తారు, తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తారు అనేది నిర్ణయాత్మక అంశంగా మారుతుంది. హైనాన్ సముద్ర తీరంలో లాంగ్ మార్చ్ రాకెట్ బూస్టర్ విజయవంతంగా తిరిగి దిగడం ప్రపంచ సాంకేతిక పోటీ కొత్త దశలోకి ప్రవేశించిందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. గత 3 దశాబ్దాలుగా ప్రతి పెద్ద సాంకేతిక విప్లవం అమెరికా నుంచే వస్తుందని ప్రపంచం భావించింది. ఇప్పుడు ఆ అంచనా మారే అవకాశం కనిపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.